విశాఖలో కూటమి నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లిన VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, సీతంరాజు సుధాకర్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బస్ చేసిన హోటల్ వద్ద హంగామా సృష్టించారు. టీడీపీ నేతలు ప్రత్యేక విమానంలో విశాఖ రావాలని బెదిరించారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని గూండాయిజం చేశారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకపోతే మీ భర్త ఉద్యోగం తీయిస్తామని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళను బెదిరించారు. టీడీపీ నేతలతో ప్రత్యేక విమానంలో రావడానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళ ఒప్పుకోలేదు. మీరు ఎవరు నన్ను రమ్మడానికి అంటూ శశికళ టీడీపీ నేతలపై ఎదురు తిరిగారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసులతో హోటల్కు వచ్చి దౌర్జన్యం చేసే హక్కు మీకు ఎవరిచ్చారని శశికళ టీడీపీ గోండాను నిలదీశారు. శశికళ గట్టిగా మాట్లాడి ఎదురు తిరగడంతో టీడీపీ నేతలు తోకముడిచారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, విశాఖ మేయర్ పై అవిశ్వాసానికి మరికొన్ని గంటల సమయం ఉండడంతో టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. కేరళలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారని తెలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, విశాఖ సౌత్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బస చేసిన హోటల్ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఉన్న కార్పొరేటర్ అయిన మహిళా కార్పొరేటర్ అయిన శశికళను విశాఖపట్నం ప్రత్యేక విమానంలో రావాలని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె తాను ఎందుకు రావాలి మీతో పాటు అని చెప్పి ఆమె ఎదురు తిరిగారు. తాను వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచానని, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఉంటానని, ఈ రోజు జరిగే అవిశ్వాస తీర్మానంలో తాను పాల్గొనని చెప్పి ఆమె వారికి స్పష్టం చేయడం జరిగింది. దీంతో వాళ్ళు ఆమెను భయపెట్టే విధంగా వ్యవహరించారు. ఆమె బస చేసిన హోటల్ దగ్గరికి వెళ్లారు. అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి, అలాగే కూటమికి అనుకూలంగా ఓటు వేయకపోతే మీ భర్త ఉద్యోగం కూడా తీయించేస్తామని చెప్పి వారు బెదిరించారు. ఆమెను ఎన్నిసార్లు బెదిరించినప్పటికీ కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తాను ఈ రోజు జరిగే అవిశ్వాస తీర్మానానికి వచ్చేది లేదని చెప్పి స్పష్టం చేసింది. దీంతో మీరు ఎందుకు నన్ను వచ్చి బలవంతం చేస్తున్నారు, బలవంతంగా భయపెడుతున్నారు అంటూ కూడా ఆమె వారిని నిలదీయడం జరిగింది. అక్కడ జరుగుతున్న వివాదాన్ని మొత్తం వీడియో తీయడంతో అక్కడి నుండి కూటమి నాయకులు వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతలు ఈ విధంగా దౌర్జన్యం చేయడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా కూటమికి అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు సరిపడినంత బలం కూడా లేదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలతో, అలాగే మరికొంతమందిని బెదిరించి మరికొంతమంది మీద కేసులు పెడతామని చెప్పి బలవంతంగా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ కూటమి పార్టీలోనే చేర్చుకున్నారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేయర్ పీఠం మీద కూర్చోబెడితే కూటమి నేతలు అదే మహిళను మేయర్ పీఠం మీద నుంచి దించే ప్రయత్నానికి పాల్పడుతున్నారు. దీన్ని పెద్ద ఎత్తున మరోవైపు యాదవ సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్తిక్, థ్యాంక్ యూ నాయుడు.